आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। अस्सलामुअलैकुम नाज़रीन, सिटी इंडिया न्यूज़ में आपका इस्तकबाल है। मैं हूं नौशीन। सबसे पहले देखते हैं हदीस शरीफ। अहादीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम। मन ला यरहम ला युरहम, बुखारी शरीफ। जो रहम नहीं करता उस पर रहम नहीं किया जाता। बढ़ते हैं आज की अहम खबरों की जानिब। शमशाबाद में फिर एक बार डॉक्टर दिशा केस की दास्तान दोहराने से रह गई। तफसीलात के मुताबिक एक मेडिकल कॉलेज स्टूडेंट प्रियंका बेंगलुरु से हैदराबाद के शमशाबाद एयरपोर्ट पहुंचती है और जब वो एयरपोर्ट से निकलकर कौमी शाहराह नंबर 44 हैदराबाद बेंगलुरु शाहराह पर आकर बस का इंतजार कर रही थी कि 3 अफराद वहां पहुंचे और इस खातून को वीजीआर लॉज में रुकने की सलाह दी। तो ये तालिबा इनके मशवरे पर अमल करते हुए लॉज में कमरा लेकर ठहर गई। लेकिन कुछ देर बाद जब ये तीनों अफराद इसके रूम पर आते हैं और फ़ोन नंबर तलब करते हैं तो इस तालिबा को इन पर शक हुआ। इसने फौरी अपने भाई को इसकी इत्तला दी, वाक़यात से आगाह किया, जिस पर इसके भाई ने फौरी शमशाबाद पुलिस को फ़ोन करते हुए मुतला किया, जिस पर पुलिस ने वीजीआर लॉज पहुंचकर इन तीनों को गिरफ्तार किया है और उन पर मुकदमा दर्ज करते हुए इन्हें सलाखों के पीछे डाला। ఈరోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో ఫిర్యాదురాలు ఆమె మెడికల్ స్టూడెంట్, బెంగళూరు నేటివ్. ఆమె ఉక్రెయిన్లో మెడికల్ స్టూడెంట్. ఆమె నిన్న వందే భారత్ మిషన్ ఫ్లైట్లో నిన్న మార్నింగ్ ఎయిర్పోర్ట్ శంషాబాద్లో దిగింది. దిగిన తర్వాత లగేజ్ ఎక్కువ ఉండడంతో బస్సులో పోదామనుకొని చెప్పేసి నిన్న ఈవినింగ్ వరకు ఉండి ఈవినింగ్ శంషాబాద్ పట్టణం లోపలికి వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ నేటివ్ ఆఫ్ నంద్యాల ఏపీ. వాళ్ళిద్దరూ ఆమెకు మాట్లాడి ఇక్కడ రోడ్ పైన ఎందుకుంటారు మేడం, హోటల్ మాదే అని చెప్పేసి మీరు ఆ హోటల్లో వెయిట్ చేయండి బస్సు వచ్చే వరకు అని చెప్పగా ఆమె వాళ్ళ మాటలు నమ్మి ఆమె హోటల్ పక్కనే ఉన్న వీజీఆర్ హోటల్కి వెళ్ళింది. అక్కడ కూర్చున్నది. ఈ లోపల వీళ్ళు బయటకు పోయేసి మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత ఆమెకు ఏదైతే బుక్ చేసుకున్న ఆదిత్య ట్రావెల్స్ బస్సు ఉందో అది కొద్దిగా డిలే ఉంది, అంటే నైట్ 1 o'clock వచ్చేది ఉండే. ఆమె అక్కడే వెయిట్ చేస్తుంది. వీళ్ళు మళ్ళీ వచ్చేసి ఆమెను ఇంత రాత్రి ఎందుకు పోతారు అని చెప్పేసి ఆమెతో మాటలు కలిపి ఆమెకు రూమ్ బుక్ చేయించారు. అంటే ఆమెనే బుక్ చేసుకుంది రూము. ఆమె రూమ్లో ఉండగా వీళ్ళు ఆమెతో మాటలు కలపడానికి వెళ్ళి ఆమెతో మాట్లాడడము, ఏదో ఆశించి ఆమెను అజ్జేయడం చేస్తుంటే ఆమెకు డౌట్ వచ్చేసి నేను పడుకుంటా అని చెప్పేసి వాళ్ళని బయటకు వెళ్ళిపోమనేది. వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. ఈ లోపల మళ్ళీ 1 hour తర్వాత వీళ్ళు వచ్చేసి ఆమెకు మెసేజ్లు పెట్టడం, వాళ్ళ ఫోన్తోని కొద్దిగా బ్యాడ్ మెసేజ్ పెట్టడం, నీకేమైనా కావాలా అని చెప్పేసి అటువంటి అవన్నీ ఇండైరెక్ట్ మీనింగ్ వచ్చేసింది. मिर्जर जिले दंडीगल पुलिस स्टेशन हदूद में आए दिन एटीएम के पास धोखाधड़ी के मामलात में इजाफे को देखकर दंडीगल पुलिस ने कार्रवाई करते हुए सतिक रेड्डी 18 साल, जोसेफ रेड्डी 36 साल को गिरफ्तार कर लिया है। इनसे पूछताछ पर इन्होंने ये कबूल किया है कि वो मासूम आवाम को अपना निशाना बनाते हैं और वो लोगों को अपनी बातों में लाकर इनके हाथों नकली एटीएम कार्ड थमाकर इनका असली कार्ड उड़ा लेते हैं और इस तरह इनके अकाउंट से रकम उड़ा ली जाती है। पुलिस ने इनके यहाँ से 2,90,000 रुपए नकद और मोटरसाइकिल और नकली एटीएम कार्ड्स बरामद किए हैं। ఏటీఎం సెంటర్స్ దగ్గర
వెళ్ళినటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని చీట్ చేసి కానీ ఏదైనా డైవర్ట్ చేసి వాళ్ళ కార్డ్స్ ద్వారా స్వైప్ చేసి అమౌంట్స్ థెఫ్ట్ చేసినటువంటి కేసులో ఈరోజు సాత్విక్ రెడ్డి ఏజ్ 18 years అండి, అండ్ ఏరువల్ జోసఫ్ రెడ్డి 36 years, వీళ్ళిద్దరు కూడా మామ అల్లుడు. దుండిగల్లోనే ఉంటారు వీళ్ళు, గాగిలాపూర్లో. సో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మొత్తము వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడంలో CCS బాలనగర్ అలాంగ్ విత్ పోలీస్ దుండిగల్ తోటి వీళ్ళు చేసిన ఎఫర్ట్స్, ఈ టీమ్ ఎఫర్ట్ వల్ల వీళ్ళిద్దరిని అప్రహెండ్ చేశారు. నేను అరౌండ్ ఆఫ్టర్నూన్ 3 o'clockకి ఇన్ఫర్మేషన్ మీద వీళ్ళిద్దరిని కూడా పోలీస్ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్గా ఇంట్రాగేషన్ చేస్తే వీళ్ళు ఆల్మోస్ట్ 37 అఫెన్సెస్ చేసినట్టు ఒప్పుకున్నారు. అండ్ ఇవన్నీ కూడా ఏదైతే కూకట్పల్లి, దుండిగల్, జీడిమెట్ల, సుచిత్ర, తర్వాత గుమ్మడిదల ఇలాంటి ప్లేసెస్లో కూడా అఫెన్సెస్ చేసినట్టు కన్ఫ్యూజ్ చేశారు. ఆల్మోస్ట్ అన్నీ కూడా 37 కేసెస్. దీంట్లో టోటల్ ప్రాపర్టీ వచ్చేసి 5,12,000 రూపాయలు థెఫ్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళిద్దరి ఇంట్రాగేషన్లో తెలియడం ఏంటంటే ఆల్రెడీ మన దగ్గర 11 కేసెస్ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. సో వాళ్ళందరితో కూడా కంప్లైనెంట్స్తో మాట్లాడి చూస్తే వీళ్ళు చెప్పింది, తర్వాత వాళ్ళకి పోయిన అమౌంట్ టాలీ అయ్యింది. సో వీళ్ళ అకౌంట్ నుంచి దాదాపు 2,25,700 రూపాయలు బ్యాంక్ నుంచి సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళు కొన్నటువంటి అదర్ మూవబుల్స్ ఏదైతే ఉన్నాయో, టీవీ, తర్వాత ఫ్రిడ్జ్, ఇట్లాంటివి కూడా ఈ అమౌంట్తోనే కొన్నారు. సో అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. సో బేసిక్గా ఈ ఎంఓ ఏంటంటే ఈ ATMs బ్యాంక్స్ దగ్గర ఎవరైనా ఇన్నోసెంట్గా కనిపించినా కానీ, లేదంటే ఎవరైనా ఓల్డ్ ఏజ్ పీపుల్, ఏదర్ మేబీ లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరికైతే ట్రాన్సాక్షన్ చేయడం తెలియదో అలాంటి వాళ్ళతో అప్రోచ్ అయ్యి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టే చేసి హెల్ప్ చేస్తూ ఆ అమౌంట్ వీళ్ళు థెఫ్ట్ చేయడం జరిగింది. ఇది 2 రకాలుగా జరుగుతుండేది. ఒకటి, అతని యొక్క కస్టమర్ యొక్క కార్డ్ తోటే స్వైప్ చేసి తీసేసిన తర్వాత ఆ పిన్ చేసేటప్పుడు ఈ సాత్విక్ రెడ్డి ట్రాన్సాక్షన్ అంతా చేస్తుంటాడు. వెనక ఈ జోసఫ్ రెడ్డి నిలబడి ఆ పిన్ ఒకటి నోట్ చేసుకుంటాడు. నోట్ చేసుకొని అమౌంట్ డ్రా చేసి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఇచ్చే ముందర మళ్ళీ కార్డ్ని యాక్టివేట్ చేసేసి కార్డ్ ఇచ్చేస్తాడు. सिकंदराबाद के एलिफेंटा ब्रिज के पास एक मोटरसाइकिल हादसे में एक खातून की मौके पर ही मौत हो गई है। तफसीलात के मुताबिक महकमे दिफा में काम करने वाली एक खातून जो एक नौजवान के साथ साइकिल मोटर पर जा रही थी कि एलिफेंटा ब्रिज के पास हादसे का शिकार होकर गाड़ी से गिर पड़ी, के टुकड़े हो गए, जिस पर इस खातून की वहीं पर मौत हो गई है। जो लड़का इनके साथ सफ़र कर रहा था वो फरार हो गया है। मकामी पुलिस इस सिलसिले में मसरूफ़ तहक़ीक़ात है। సుమారు 10:30 ప్రాంతంలో ఉదయం 10:30 ప్రాంతంలో ఈ సిల్కలగూడ నుండి సికింద్రాబాద్ స్టేషన్ వైపు వస్తున్న మార్గంలో ఒలిఫెంట్ బ్రిడ్జ్ ఎంట్రన్స్ దగ్గర మా గోపాల్పురం ట్రాఫిక్ క్రెయిన్ ఒక వెహికల్ బ్రేక్ డౌన్ అయితే ఒక కార్ని తీసుకొని టో చేసుకుంటూ వస్తూ ఉన్న సమయంలో ఒక 2-wheeler హోండా యాక్టివా బైక్ మీద ఒక జెంట్, తర్వాత ఒక విక్టిమ్ లేడీ, వాళ్ళు కూడా కేర్కి లెఫ్ట్ సైడ్ వాళ్ళు డ్రైవ్ చేసుకుంటూ వస్తూ రన్నింగ్లో ఉన్న టైంలో అది స్కిడ్ అయ్యి వెహికల్ పడిపోయి ఆ లేడీ ఒక సైడ్ కూర్చొని ఉంది. సైడ్ కూర్చున్న లేడీ బ్యాలెన్స్ అవుట్ అయ్యి ఆ పడిపోయిన టైంలో క్రెయిన్ వైపు పడి క్రెయిన్ రియర్ వీల్ కింద పడి చనిపోవడం జరిగింది. సో సంఘటన జరిగిన వెంటనే మా గోపాల్పురం ఇన్స్పెక్టర్ ACP నార్త్ జోన్ స్పాట్ విజిట్ చేసి బాడీని ఇమీడియట్గా గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. नारायणपेट जिले के मक्तल तालुका के पसपुला मौजुआ में पेश आए कश्ती उलट जाने वाले वाक़े में करकाब 4 नाशों में से आज 2 नाशें जोराला प्रोजेक्ट में पाई गई हैं। एक नाश जोराला के राइट कैनाल के पास दस्तयाब हुई तो दूसरी नाश लेफ्ट कैनाल के दरवाजे के पास दस्तयाब हुई हैं। मकामी मच्छरों की मदद से ये नाशें पानी से निकाली गई हैं। भी 2 नाशें दस्तयाब होना बाकी हैं चूँकि ये नाशें जोराला में दस्तयाब हुई हैं। पुलिस की जानिब से प्रोजेक्ट में भी नाशों की तलाश का आगाज़ कर दिया गया है। పేరు కాశీమన్న, మేము నందిమల గ్రామము, మర్జిత మండలం. మేము నిత్యముగా ఇక్కడ చేపల వేట ఆడుతుంటాము.
మేము నిన్న మధ్యాహ్నం కూడా ఇక్కడ చేపల వలలు వేసి పెట్టింటాము. మేము రాత్రి మళ్ళీ భోజనానికి వెళ్ళి తిరిగి వచ్చేటానికి మేము చూసి ఏదో పెద్ద చేపనే తట్టిందని వలకే తట్టిందని మేము బ్యాటరీలు తీసుకొని లోపలికి చూస్తే అది శివమైంది. శివమైనకల్లా మేము అక్కడి నుంచి వల తీసుకొని గడ్డకు వచ్చేసి అప్పటికే మేము 8 అవుతుంది. 8 గంటల టైంలో మేము లోపలికి వెళ్ళి చేపలు పడినామని చూడడానికి వెళ్తే అది శివం ఉంది. అందరూ బ్యాటరీలు వేసి చూసి అందరం బయటకు వచ్చి ఇంకా వద్దు శివం ఉందని వల తీసేసుకొని గడ్డకు వచ్చి కూర్చొని మేము అందరికీ విలేజ్ సర్పంచ్కి వెళ్ళి ఫోన్ చేసి చెప్పాము. ఈరోజు ఈవినింగ్ 16:30 అవర్స్ అంటే మధ్య ఈవినింగ్ సాయంత్రం 4:30 గంటల సమయంలో కురువాపురం సంబంధించిన ఒక బోటు మక్కల్ మండలంలోని పంచదేవపాడు విలేజ్కి వాళ్ళ కిరాణా స్టోర్ కొనుక్కోవడానికి ఒక 13 మంది జాలర్లు రావడం జరిగింది. పుట్టి ద్వారా రావడం జరిగింది. ఆ విలేజర్స్ వచ్చిన తర్వాత వాళ్ళ తిరుగు ప్రయాణంలో కురువాపురం విలేజ్ రీచ్ అవుతుండగా ఒక బోటు అనేది బోల్తా పడడం జరిగింది. ఆ బోల్తా పడిన తర్వాత దాంట్లో 4 మహిళలు మిస్ అయినారు. అందులో ఒక చిన్న బేబీ ఉంది. అందులో ఈరోజు ఇద్దరు ఇక్కడ సుమలత అండ్ నర్సమ్మ అలియాస్ పార్వతమ్మ అనే ఇద్దరు ట్రేస్ అవ్వడం జరిగింది. ఇంకా ఇద్దరు వచ్చి మన ఎన్డీఆర్ఎఫ్ టీము మిగతా పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది సహకారంతో వెతకడం జరుగుతుంది. వాళ్ళు ట్రేస్ కావడానికి కర్ణాటక బృందాలు మరియు మన తెలంగాణ బృందాలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. అవి ట్రేస్ కావడానికి ప్రయత్నం చేస్తున్నాయి. रियासत में हो रही मूसलाधार बारिश की वजह से जिले नलगुंडा के नागार्जुना सागर डैम में पानी की सतह में काफ़ी इजाफा हुआ है। ज़ख़ीराब की मुकम्मल सतह अब 590 फीट है, जबकि मौजूदा सतह 570 फीट है। ज़ख़ीराब में रोज़ाना 71,000 क्यूसिक पानी आ रहा है, जबकि ज़ख़ीराब से 4,000 क्यूसिक पानी का अखराज अमल में लाया जा रहा है। इस ज़ख़ीराब में जुमला गुंजाइश 370 TCM पानी की है, जबकि ज़ख़ीराब फ़िलहाल इसमें 262 TMC पानी मौजूद है। सदरनशीन तेलंगाना स्टेट उर्दू एकेडमी मौलाना मोहम्मद रहीमुद्दीन अंसारी के ज़ेर सरपरस्ती सेक्रेटरी डायरेक्टर डॉक्टर मोहम्मद गौस की निगरानी में कौमी सतह पर जदीद टेक्नोलॉजी का इस्तेमाल करते हुए वेबिनार बउनवान असर हाजिर में उर्दू ज़बान की अहमियत व अफादियत, इसकी तरक्की व तरवीज, मसाइल व मुश्किलात और इसके हल के ज़िमन में मुनक़िद किया गया। बादशाह डॉक्टर मोहम्मद गौस ने मीडिया से बात करते हुए वेबिनार की तफसीलात से वाकिफ़ करवाया है। इन्होंने कहा कि आज का ये वेबिनार काफ़ी समरावर साबित हुआ है। इसमें अपने मकाला पेश करने वालों ने उर्दू की बका और तहफ़्फ़ुज़ के लिए आवाज़ उठाई तो उर्दू की तरवीज व तरक्की के लिए मुफीद मशवरे भी दिए गए हैं। इन्होंने कहा कि इन तमाम मकालों को उर्दू एकेडमी की जानिब से शाये किए जाएंगे। इन्होंने इस वेबिनार के इनेकाद में उर्दू एकेडमी के दीगर अहदेदारों के ताउन का भी शुक्रिया अदा किया। तेलंगाना रियासती उर्दू अकेडमी की जानिब से आज कौमी वेबिनार मुनक़िद किया जा रहा है। अभी वो क़रीबुल ख़त्म है। आज हमने 12 मिसालों को सिलेक्ट किया था, जो मुख्तलिफ़ दानिश्वरान, प्रोफेसर हज़रात, तालीमी माहिरीन तालीम जो पूरे हिंदुस्तान से हमने उनका इंतख़ाब किया था, ताकि असर हाजिर में उर्दू ज़बान और अदब के फ़रोग़, मसाइल और इम्कानात पर बात कर सकें। आप देख रहे हैं कि अभी आखिरी मक़ाला चल रहा है और ये जो स्कॉलर्स हैं हमारे काफ़ी साइंटिफिक गुफ्तगू कर रहे हैं और बहुत ही सब्सटेंशियली आर्ग्यू कर रहे हैं ताकि ज़बान को, उर्दू ज़बान को किस तरह से और अदब को किस तरह से फ़रोग़ दिए जाएँ। जहाँ मसाइल पर बहस हो रही है वहाँ उसके इम्कानात पर भी बात हो रही है और ख़ास तौर पे उर्दू अकेडमी के रोल पर बात हुई कि किस तरह से उर्दू अकेडमी अपना रोल अंजाम दे सकती है। जिस तरह से इससे पहले भी मैंने अपने इस्तक़बाली कलमात में भी ये बात कही थी कि उर्दू ज़बान नहीं है बल्कि ये कल्चर है और कल्चर मुख्तलिफ़ एतक़ादात का नाम होता है, मुख्तलिफ़ बिहेवियर का नाम होता है, मुख्तलिफ़ एटीट्यूड का नाम होता है और न सिर्फ इसमें मटेरियलिस्टिक कल्चर होता है बल्कि नॉन मटेरियलिस्टिक कल्चर भी होता है जिसमें इंसान के अपने रवैये भी शामिल हैं। मैं इस कामयाब वेबिनार के इनेकाद के लिए मैं क्रेडिट देता हूँ उन तमाम हमारे ऑफिस के उन तमाम ज़िम्मेदारान का जिनकी तगदो जो मेहनत रही है, जिद्दोजहद रही है, उसके लिए रंग लाई है। और मैं मीडिया के उन तमाम ज़िम्मेदार हज़रात का भी शुक्रिया अदा करता हूँ। इसमें ख़ास तौर पर फ़ाइक़ है, असलम फ़ारूक़ी साहब हैं और मोहसिन ख़ान हैं और हमारे जनाब यूसुफ़ुद्दीन साहब है जिनकी निगरानी में ये काम हो रहा है। और ये वेबिनार के जो भी मक़ाले हम आएंगे इज़हार तशक्कुर में हमारे अरशद मुबीन ज़ुबैरी बताएंगे कि हम ये इसको कौमी ज़बान में शाये करेंगे। ये वेबिनार ख़ुसूसन तेलंगाना के अंदर उमूमी तौर पर हिंदुस्तान के अंदर उर्दू की एक नई तहरीक चलाने को और
بحیثیت مادری زبان اردو کے یعنی اس کی اشاعت کے لیے، اس کی تشہیر کے لیے ایک بہت بڑی نخیب ثابت ہوگا اور اس کے ذریعے سے لوگوں کے اندر ایک نئی تحریک پیدا ہوگی. بہت بہت شکریہ. بہت زیادہ تعاون ملا صاحب. ایکچولی آپ کو معلوم ہے کہ گزشتہ 5 مہینوں سے تعلیمی ادارے، یونیورسٹیاں بند ہیں ہندوستان کے اندر، اور پوسٹ کووڈ بھی غالباً اسی سلسلے کو جاری رکھا جائے گا. تو اردو اکیڈمیا کوئی کام ہندوستان کے اندر کوئی چیز نہیں رہتی. میں رحیم الدین انصاری صاحب کو اس کا کریڈٹ دیتا ہوں کہ چیئرمین صاحب کی ہمت افزائی کی وجہ سے ان کے ہمارے اندر یہ جوش و خروش پیدا ہوا اور ہم نے ان سے منظوری حاصل کرتے ہوئے یہ کام کیا. اور یہ صرف شروعات ہے، آگے چل کر اس طرح سے آن لائن ویبینارز ہوتے رہیں گے اور مختلف موضوعات پر مختلف دانشوروں کو، ماہرین تعلیم کو اور مختلف جہدکاروں کو بھی بلایا جائے گا. اور ہماری جو زبان کے فروغ کے سلسلے میں، خصوصاً اردو کے فروغ کے سلسلے میں جتنے بھی اقدامات ہیں ہم کرنے کی کوشش کریں گے. رکن بار کونسل اور رکن ریاست وقف بورڈ ذاکر حسین جاوید ایڈوکیٹ نے کہا کہ وہ اپنی آخری سانس تک سیکریٹریٹ کی شہید مساجد کی اسی جگہ تعمیر کے لیے جدوجہد کرتے رہیں گے. آج انہوں نے ایک صحافتی کانفرنس کو مخاطب کرتے ہوئے کہا کہ کچھ لوگوں کی جانب سے سوشل میڈیا پلیٹ فارم سے سیکریٹریٹ مساجد کے متعلق ان سے منسوب غیر ضروری تبصرہ کیا جا رہا ہے، جو کہ قابل افسوس ہے. جاوید ایڈوکیٹ نے کہا کہ وہ پہلے شخص ہیں جن کی خصوصی دلچسپی کی وجہ ان مساجد کی شہادت کے خلاف ہائی کورٹ میں درج مقدمات پر تھی اور چیف جسٹس تلنگانہ کی بینچ پر اس کے متعلق مباحثہ بھی ہوا تھا. لیکن سرکاری وکیل کی اس دلیل پر کہ ان مساجد کو دوبارہ تعمیر کیا جائے گا، یہ مقدمہ ہائی کورٹ سے خارج ہو گیا. لیکن اس کا مطلب یہ ہرگز نہیں کہ وہ اس خصوص میں خاموش ہو گئے ہیں. جاوید ایڈوکیٹ نے کہا کہ وہ اپنی آخری سانس تک اس مساجد کی اسی مقام پر تعمیر کے لیے جدوجہد کرتے رہیں گے اور سوشل میڈیا پر ان کے خلاف پروپیگنڈے پر قانونی کارروائی کا انتباہ بھی دیا ہے. گزشتہ دنوں میں جو تلنگانہ ریاست کی سیکریٹریٹ کے ڈیمالیشن کے تحت جو ہائی کورٹ نے اسٹے دیا تھا، اس کے بعد بنانے کی اجازت دی. اس دوران جو سیکریٹریٹ بنانے کے لیے جو موجودہ سیکریٹریٹ کو ڈسمنٹل کیا گیا، اسی سلسلے میں ہمیں ایسے عزائم سے معلوم ہوا جو 2 مساجد ہے سیکریٹریٹ کے اندر، ایک مسجد ہاشمی، ایک دوسری مسجد دفتریہ جامع مسجد، اس کی اٹیچ پراپرٹی 670 اسکوائر یارڈس کی، وہ گزٹ نوٹیفائڈ پراپرٹی ہے، وہ وقف کی جائیداد ہے، وہ اللہ کا گھر ہے. اس کو نقصان پہنچنے کا اندیشہ تھا، اس لیے ایک ذمہ داری محسوس کرتے ہوئے باحیثیت ایک ایڈوکیٹ، ایک بار کونسل ممبر، ایک وقف بورڈ ممبر کے تحت میں اپنے آپ کو بہت فیل کرا، تکلیف ہوئی. اگر مسجدوں کو کچھ نقصان پہنچے گا، لہذا میں تلنگانہ اسٹیٹ ہائی کورٹ کے اندر ایک ریٹ پٹیشن فائل کرا. وہ ریٹ پٹیشن کا نمبر آپ کو وہ ریٹ پٹیشن کے اندر ہم تلنگانہ ہائی کورٹ سے یہ مطالبہ کیا. ہمیں معلوم ہوا دوران کنسٹرکشن آف دی سیکریٹریٹ آف تلنگانہ اسٹیٹ ہمارے مسجدوں کو نقصان پہنچنے والا ہے، لہذا اس کی تحفظ کیا جائے، مسجدوں کو بچایا جائے، مسجدوں کو ڈیمالش ہونے سے روکا جائے. یہ ہمارا پریئر تھا. جہانگیر ڈیری دارالشفا کے ایک ملازم کی جانب سے دودھ کو جھوٹا کرنے اور دودھ میں گندا پانی ملانے کا ایک ویڈیو وائرل ہونے پر مقامی عوام کی شکایت پر پولیس نے اس معاملے کا نوٹ لیتے ہوئے اس پر کارروائی کی اور قاطی ملازم کو گرفتار کرتے ہوئے اس پر مقدمہ درج کیا ہے. ڈیری کو مقفل کر دیا گیا ہے. پولیس کا کہنا ہے کہ کورونا وبا کے پیش نظر اس طرح کی حرکت سے وبا کے پھیلنے کا بے حد خدشہ رہتا ہے. جھوٹا تل تھا کیا؟
Oh my god. That's इसीलिए मेरे को नहीं पसंद आता ये छी मुर्दा. क्या पुलिस चंद्रायन गुट्टा ने गांजे की गैरकानूनी मुंतकली के इल्जाम में 3 अफराद को गिरफ्तार कर लिया है। सर्कल इंस्पेक्टर चंद्रायन गुट्टा रुद्रा भास्कर के मुताबिक मोहम्मद नदीम पेशे से ड्राइवर, मोहम्मद अलीमुद्दीन पेशा ऑटो ड्राइवर, मोहम्मद जावेद पेशा ऑटो ड्राइवर 150 किलो गांजा मुंतकिल कर रहे थे कि इनको शुबे की बुनियाद पर रॉयल सी होटल बंडलागुड़ा के पास गिरफ्तार कर लिया गया। इन तीनों अफराद पर संगीन दफात के तहत मुकदमा दर्ज करते हुए अदालत के हवाले कर दिया गया है। नाज़रीन, सिटी इंडिया न्यूज़ के बुलेटिन आईने दक्कन की अहम खबरों का सिलसिला यहीं अख्तिताम को पहुंचता है। मज़ीद अपडेट्स के लिए आप देखते रहिए सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें, और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़।